Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Karishma, naturopathy physician. ఈ రోజు ఈ వీడియోలో హైడ్రోథెరపీ ప్యాక్స్ లో ఒకటైన చెస్ట్ ప్యాక్ గురించి చెప్పబోతున్నాను. నేను ఇన్ జనరల్ హైడ్రోథెరపీ ప్యాక్స్ గురించి ఒక వీడియో చేసి ఉన్నాను. ఈ వీడియోని మీరు చూస్తే మీకు ఈ చెస్ట్ ప్యాక్ గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఈ వీడియోలో నేను మీకు చెస్ట్ ప్యాక్ బెనిఫిట్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ చెస్ట్ హైడ్రోథెరపీ ప్యాక్ అంటే ఏంటి అంటే ఛాతీకి పట్టీలాగా వేయడం అన్నమాట. ఇందులో హాట్ కోల్డ్ అప్లికేషన్స్ అంటే వేడి నీళ్ళతో పట్టి వేయడం, ఇంకా చల్ల నీళ్ళతో పట్టి వేయడము, ఇలాగా పేషెంట్ కండిషన్ బట్టి ఆల్టర్ చేస్తూ ఈ ఛాతీ పట్టి అనేది వేస్తూ ఉంటాము. ఏ కండిషన్స్ లో ఈ చెస్ట్ హైడ్రోథెరపీ ప్యాక్స్ ఇస్తుంటాము అంటే ఆస్తమా ఉన్న వాళ్ళలో, కోల్డ్ ఉన్న వాళ్ళలో, ఫీవర్ ఉన్న వాళ్ళలో, ఇంకా యాంగ్జైటీ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో ఈ చెస్ట్ హైడ్రోథెరపీ ప్యాక్స్ అనేవి ఇస్తూ ఉంటాము. సో ఈ చెస్ట్ హైడ్రోథెరపీ ప్యాక్ లో కోల్డ్ అప్లికేషన్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ వాగస్ నర్వ్ హైపర్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల పారాసింపాథెటిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది అనమాట. దానివల్ల మనకి ఈ హార్ట్ రేట్ తగ్గడము, రెస్పిరేటరీ రేట్ తగ్గడము, యాంగ్జైటీ తగ్గడం, ఇన్సోమ్నియా నుంచి రిలీఫ్ అవ్వడము, అంటే మంచిగా నిద్ర పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే గుండె దడ ఎక్కువగా అనిపిస్తుందో, అంటే వాళ్ళ హార్ట్ బీట్స్ వాళ్ళే వింటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఎమర్జెన్సీ ప్యాక్ లాగా కూడా ఇవ్వచ్చు. దీనివల్ల ఈ హైపర్ టెన్షన్ తగ్గడం, గుండె దడ తగ్గడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ హాట్ అప్లికేషన్స్ అనేవి ఎవరికైతే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈ మ్యూకస్ అనేది థిక్ గా ఫామ్ అవుతుంది కదా, సో అలాంటి వాళ్ళు ఈ హాట్ అప్లికేషన్స్ తీసుకోవడం వల్ల ఈ మ్యూకస్ విస్కాసిటీ అనేది థిన్ అవుతుంది. సో దీనివల్ల వాళ్ళకి ఈ ఆల్వియోలై కూడా కొంచెం వైడన్ అయ్యి వాళ్ళకి బ్రీత్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఎవరికైతే యాంటీరియర్ చెస్ట్ పెయిన్స్ ఉంటాయో వాళ్ళకి ఈ హాట్ అప్లికేషన్స్ బాగా పనిచేస్తాయి. జనరల్ గా ఈ చెస్ట్ పెయిన్ అనేది ఒకవేళ అది కార్డియాక్ కి రిలేటెడ్ అయితే మోస్ట్లీ అది మన వీపు వెనక భాగంలో పెయిన్ రావడము, లేకపోతే లెఫ్ట్ సైడ్ అంతా పెయిన్ రావడం అనేది జరుగుతుంది. నార్మల్ చెస్ట్ పెయిన్స్ అయితే యాంటీరియర్ సైడ్ అంటే ముందు భాగంలో మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఈ హాట్ చెస్ట్ ప్యాక్ తీసుకోవడం వల్ల మజిల్ సోర్నెస్, పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ హాట్ చెస్ట్ హైడ్రోథెరపీ ప్యాక్ తీసుకోవడం వల్ల ఆర్గాన్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల ఆర్గాన్ ఫంక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఈ చెస్ట్ హైడ్రోథెరపీ ప్యాక్ ఎలా ఇస్తాము అంటే మనకి ఒక కాటన్ క్లాత్, అంటే లెనిన్ క్లాత్ కానివ్వండి, లేకపోతే ఖాదీ కాటన్ అంటారు కదా అది కానివ్వండి, లేకపోతే టర్కీ టవల్ కానివ్వండి. ఈ టవల్ తో మనకి ఏదైతే పేషెంట్ కి సూట్ అయ్యే టెంపరేచర్ ఉన్న కోల్డ్ వాటర్ లేకపోతే హాట్ వాటర్, ఈ వాటర్ లో క్లాత్ ని డిప్ చేసి ఈ ఛాతీ భాగంలో వ్రాప్ చేయాలన్నమాట. వ్రాప్ చేసి దీని మీద ఉలెన్ క్లాత్ తో మళ్ళీ వ్రాప్ చేయాలి. ఇది మోస్ట్లీ 15 నుంచి 20 మినిట్స్ వరకు ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇలాగా ఈ చెస్ట్ హైడ్రోథెరపీ ప్యాక్ అనేది ఇస్తూ ఉంటాను. నేను మీకు ఏదైతే కండిషన్స్ చెప్పానో ఆ కండిషన్స్ ఉన్న వాళ్ళు మీరు చెస్ట్ హైడ్రోథెరపీ ప్యాక్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయాకి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయితే మీ కండిషన్ ని బట్టి మేము ఏ చెస్ట్ ప్యాక్ ఇవ్వాలి, హాట్ చెస్ట్ హైడ్రోథెరపీ ప్యాక్ ఇవ్వాలా లేకపోతే కోల్డ్ హైడ్రోథెరపీ చెస్ట్ ప్యాక్ ఇవ్వాలా అని మేము డిసైడ్ చేసి మీకు ఈ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. థ్యాంక్ యూ.